హలో నమస్తే. పోలీసుల వైఖరి ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాల్లో రకరకాల విమర్శలకు దారితీస్తోంది. రకరకాల విమర్శల్ని పోలీసులు ఫేస్ చేస్తున్నారు. తమిళనాడులోని ఒక ఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చాలా విస్తృతంగా నిన్న నుంచి దానికి సంబంధించిన తీర్పు గురించి వార్తలు చూస్తున్నాం సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోను కూడా. ఏంటంటే తమిళనాడులోని సాతాన్కులం అనే ప్రాంతంలో మదురై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఏం జరిగింది? సాతన్కులం అనే ప్రాంతంలో జయరాజ్ అనే ఒక వ్యక్తి మొబైల్ షాప్ నడిపిస్తున్నాడు. ఆయన మొబైల్ షాప్ నడిపిస్తున్న సందర్భంగా 2020 ఆ ప్రాంతంలో కోవిడ్ నిబంధనలున్నాయి. సమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ మొబైల్ షాప్ నిర్వహించకూడదు. క్లోజ్ చేయాలని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ అతను సమయం మించిపోయిన తర్వాత కూడా షాప్ ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి, ఆయన్ని జయరాజ్ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారు. స్టేషన్‌కి తీసుకెళ్ళి వదలలేదు. ఆయన పైన పోలీసులు ఆయన్ని కొడుతున్నారు అనే సమాచారం తెలుసుకొని కొడుకు బెనిక్స్ ఆయన పోలీస్ స్టేషన్‌కెళ్లారు. వెళ్ళిన తర్వాత కొడుకు ముందే తండ్రి పైన పోలీసులు దాడి చేయడం, కొట్టడం జరిగింది. అడ్డుకోవడానికి వెళ్ళిన కొడుకు పైన కూడా పోలీసులు దాడి చేసి కొట్టారు. కొట్టడం మాత్రమే కాదు, అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం మ్యాజిస్ట్రేట్ చేసిన కామెంట్ ఏంటంటే, తండ్రి ముందు కొడుకుని, కొడుకు ముందు తండ్రిని బట్టలు విప్పి, బట్టలు లేకుండా పోలీసులు చిత్రహింసలు పెట్టారు రాత్రంతా. చిత్రహింసలు పెట్టారు. తండ్రి శరీరం పైన 13 గాయాలున్నాయి. కొడుకు శరీరం పైన 17 గాయాలున్నాయి. పెట్టి వాళ్ళని బట్టలు మార్చుకునే అవకాశం గూడా ఇవ్వకుండా, కుటుంబ సభ్యులొస్తే రేపొద్దున పంపిస్తాం మీరెళ్ళండి అని పంపించి, అక్కడ పడిపోయిన వాళ్ళని కొట్టడం వల్ల వచ్చిన రక్తాన్ని వాళ్ళ బట్టలిప్పి, ఆ బట్టలతోటే రక్తాన్ని వాళ్ళతోటే తుడిపించి, వాళ్ళని నగ్నంగా ఉంచి, తెల్లారి పొద్దున కుటుంబ సభ్యులిచ్చిన బట్టలు వాళ్ళకి వేసి, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేసి, టెస్టులు చేయించి, టెస్టులు గూడా ఫేక్ టెస్టులు. టెస్టులు చేయించి ఆ దెబ్బలు కనపడకుండా వాళ్ళకి కొత్త వేరే బట్టలేసి, మ్యాజిస్ట్రేట్ ముందు దగ్గరికి తీసుపోయి, మ్యాజిస్ట్రేట్ వాళ్ళకి రిమాండ్ ఇచ్చారు. జైలుకి పంపించారు. జైల్లో ఉండగానే వాళ్ళు అనారోగ్యంతో ఈ దెబ్బలు, ఈ తాళలేక మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి చనిపోయారు. ఒకరోజు వ్యవధిలో తండ్రి, కొడుకులిద్దరూ చనిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అప్పట్లో అది చాలా పెద్ద సంచలనం సృష్టించింది. చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు, పోలీసులకు వైఖరికి వ్యతిరేకంగా రకరకాల రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి. ఆందోళన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకి ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం విచారణను పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, బాధితుల తరపున కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరిగింది. సీబీఐ విచారణ చేసిన తర్వాత ఈరోజు నిన్న మదురై కోర్టు ఈ కేసులో 9 మంది సీఐతో సహా 9 మంది నిందితులు అని తేల్చింది. తేల్చిన సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, నగ్నంగా తండ్రి కొడుకుల్ని ఇద్దరిని నించోబెట్టి ఒకరెదురుగా ఒకరిని కొట్టారు. రక్తం వచ్చేలా కొట్టారు. దారుణంగా కొట్టారని చెప్పారు. ఈ ఈ కేసులో సాక్ష్యం చెప్పింది కూడా ఒక మహిళా పోలీస్ అధికారి. స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక మహిళా పోలీస్ అధికారిని ఇచ్చిన సాక్ష్యం కీలకంగా ఉండింది. దాన్ని బేస్ చేసుకొని తీర్పు చెప్పారు. అంతేకాదు ఈ కుటుంబం పైన జయరాజ్ పైన పోలీసులు వ్యక్తిగత కక్ష ఏదో పెట్టుకున్నారు. అంతకుముందు ఏదో కక్ష ఉంది ఆయన పైన. ఈయన సమయం మించిన తర్వాత కూడా కోవిడ్‌కి సంబంధించిన నిబంధనల సమయం మించిన తర్వాత కూడా షాప్ ఓపెన్ చేసి ఉంచారు అని పోలీసులు చేస్తున్న ఆరోపణ, అభియోగం సరైనది కాదు. ఆయన సమయం దాటిన తర్వాత షాప్ తెరిచి ఉంచారు అనేది అబద్ధం అనేది కూడా సీబీఐ విచారణలో తేలింది. దాంతో పాటు వాళ్ళపై దాడులు కూడా నిజమని తేలింది. పోలీసులకు సంబంధించిన వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత 9 మంది మొత్తం సిబ్బందంతా దీనిలో భాగస్వాములయ్యారు. వీళ్ళంతా కూడా వాళ్ళిద్దరూ చనిపోవడానికి కారణమయ్యారని కోర్టు తేల్చి, వాళ్ళిద్దరికి ఆ 9 మంది పోలీసు అధికారులకి మరణ శిక్ష విధించింది. పోలీసు అధికారులు ఓ తండ్రి కొడుకుని స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి వాళ్ళు చనిపోవడానికి కారణమయ్యారని కోర్టు 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. సో, ఇది పోలీసు వ్యవస్థ మొత్తం గమనించాల్సిన అంశం. అధికారం ఉంది, అధికారంలో ఉన్నాం. అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్పినట్టు చేద్దాం. అధికార పార్టీకి సంబంధించిన నాయకులను సాటిస్ఫై చేయడం కోసం పనిచేద్దాం. లేదా మన ఈగోలని సాటిస్ఫై చేసుకోవడం కోసం పనిచేద్దాం. మన ఈగోలని సాటిస్ఫై చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దాం. ఇటువంటి ఆలోచన మీ మెదళ్లలో నుంచి తీసేయండి. కంటిన్యూయస్‌గా కోర్టులో న్యాయం జరుగుతుందనే పరిస్థితి లేకపోయినా, కోర్టులు యాక్టివ్‌గా పనిచేయగలవు. కోర్టులకు ఆ శక్తి ఉంది. కోర్టులు న్యాయాన్ని కాపాడగలవు అని మదురై కోర్టు చెప్పిన తీర్పులు కొన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. రాజకీయపరమైన కారణాలతో అరెస్టులు చేయడం. స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ కేసుల్లో కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించటం. స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టడం. థర్డ్ డిగ్రీలు ప్రయోగించటం. బట్టలిప్పి వీడియోలు తీయడం. ఆ వీడియోలను ఇంకెవరికో చూపించటం. ఇటువంటి విమర్శలు అనేకం వస్తున్నాయి. ఇటీవల నేను పాడ్‌కాస్ట్ చేస్తుంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు.
ఆయనను మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ 34 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, గుర్తింపున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్‌లో ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించే ప్రయత్నం చేశారు పోలీసులని చెప్తున్నారాయన. ఓ మాజీ మంత్రికి, గుర్తింపున్న నాయకుడికి అటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? సామాన్యులపైన ఏ రకంగా పోలీసులు కక్ష తీర్చుకుంటున్నారు? ఏ రకంగా వేధిస్తున్నారు అనే దానికి సంబంధించి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా కేసుల్లో సుప్రీం కోర్టు పోలీసులను తప్పుపట్టడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను తప్పుపట్టడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు సోషల్ మీడియా కార్యకర్తలపైన, మరికొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలపైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని తప్పుపడుతూ కామెంట్స్ చేయడం కూడా చూసాం. కాబట్టి పోలీసులు బీ కేర్‌ఫుల్. అత్యుత్సాహం ప్రదర్శించకండి. కోర్టులు ఉన్నాయి, గమనిస్తున్నాయి. మీకు మరణ శిక్షలు వేసేంత స్థాయికి అటువంటి క్రైమ్సు పోలీస్ అధికారులే చేస్తున్నారు అంటే, మీరు ఏ తరహా వాతావరణంలో ఉన్నారో, ఏ రకమైన మైండ్ సెట్‌తో ఉన్నారో ఆలోచన చేసుకోండి. మొత్తం అంతా పోలీసులు అలా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కొంతమంది అత్యుత్సాహం చేస్తున్న వాళ్ళు, కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, కొంతమంది మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, వైసీపీనో, టీఆర్ఎసో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే వినాలి. అదే రాజ్యాంగం, అదే చట్టం అనుకుని పనిచేసే మైండ్ సెట్‌తో ఉన్న పోలీసులు దాన్ని మార్చుకోండి. దాన్ని మార్చుకోకపోతే ఈ తరహా తీర్పులు కోర్టులు చెప్తున్న తర్వాత కూడా మీ మైండ్ సెట్ మారకపోతే కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది. పోలీసులు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి తప్ప ఖద్దరు వేసుకున్న నాయకుల ఆదేశాల ప్రకారం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి, గమనించుకోండి.